మాచర్లలో వేర్ ఈజ్ అవర్ ఎమ్మెల్యే? ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేర్ ఈజ్ హీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు, ఎగిరిపోయినాయి ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. పెట్రోల్ బాంబులు ఏంటండి? కర్రలు, కత్తులు, బరిసెలు, ఇనపరాడ్లు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి? పోలీసులు వాళ్ళు వెంట నడవటం ఏంటండి? సభ్య సమాజంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏమన్నా అరాచక డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ ఐజీ గుంటూరు వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం ఉసుగొల్పింది, హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, ఇక్కడ తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకును కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా? ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతను నేను అనకూడదు, అతను ఒక మానవుడండి. అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అతను ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఏంటి? పోలీసులు వాట్ ఈస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? ఇంట్లోంచి పంపించడం ఏంటండి? అరెస్ట్ చేయాలి, అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా? ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాజంపేట డిఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో ఈ క్రియేటర్ అనే యావోక్ రాజంపేటలో పనిచేస్తున్న చైతన్యకి తాడిపత్రిలో పని ఏంటండి? హూ డైరెక్టెడ్ హిమ్ టు గో ఓవర్ దేర్? అక్కడ మా నాయకుడి ఇంటి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి కాలెత్తి తంతాడండి. లేదా మనిషా పశువా ఈ డిఎస్పీ? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా? ఆఫీసర్లు పంపితే వెళ్ళారా? ఆఫీసర్ ఎవరు? హూ ఇస్ దట్ ఆఫీసర్ హూ డైరెక్టెడ్ దిస్ మ్యాన్ టు గో ఓవర్ దేర్? అది కూడా తేలాలి. అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో అన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే పోలింగ్ 82% జరిగింది. అంతకుముందు 4 ఫేజెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు. ఇంత భారీ శాతం పోలింగ్ జరగలేదు. భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి, వణుకు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓడిపోతున్నాం అనుకున్నాడు. 4 ఫేజుల కంటే 5వ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది, 82% వచ్చింది. నేను ఇంటికి పోవటం ఖాయం అనుకొని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు. ప్లాన్ బి అంటే అరాచకం, అల్లర్లు, రక్త చరిత్ర, రక్తపాతం, పెట్రోల్ బాంబులు, కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, ఈటలు, బాకులు ఇవన్నిటిని కూడా రంగంలోకి దించాడు. ఓడిపోతున్నామని తెలుసు అని చెప్పి కూడా నేను తెలుస్తున్నాను. ఎంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం. ఓడిపోతున్నాం ఒక దుగ్ధతోటి.
నిరాశ నిస్పృహలతోటి, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు సాగించిన నరమేధం తప్పితే, అరాచకం తప్పితే, రక్త చరిత్ర తప్పితే వేరు కాదు. ఇందులో ఎలక్షన్ కమిషన్ని తప్పుపట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి తెలియదండి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము 3 సూటబుల్ ఆఫీసర్స్ తోటి లిస్టు పంపమని సిఎస్ని అడుగుతారు. ఇక్కడ వరలరామయ్యనో లేకపోతే ఇంకెవరిని అడగరు, చంద్రబాబు గారిని అడగరు. ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఎవరు? మీ జేబులో మనిషి కాదా? ఏమి జగన్మోహన్ రెడ్డి గారు? హూ ఈజ్ సిఎస్? జవహర్ రెడ్డి మీ జేబులో మనిషి కాదా? మీ పాకెట్లో మనిషి కాదా? మీ హిప్ పాకెట్లో మనిషి కాదా? మరి ఆయన పంపిన 3 పేర్లోనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. హౌ కెన్ యూ బ్లేమ్ ఈసీఐ? ఎట్లా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించదు. అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. స్థానిక పరిస్థితులను బట్టి అధికారుల లిస్టు పంపిస్తారు. అధికారుల లిస్టులోంచి 3లో నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈయన అంటాడు ఎస్పీ మారేటప్పటికి, సరే ఎస్పీ మారితే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మారుతాడా? డిఎస్పీ మారుతాడా? సిఐలు మారుతారా? ఎస్ఐలు మారుతారా? వాళ్ళే కదా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు. అంటే ఎస్పీ డైరెక్ట్ చేస్తారా? ఇదంతా అభూత కల్పన. ఓటమితోటి మీరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇందులో ఏ తప్పు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు పెద్ద పనిచేసే పోలీస్ ఆఫీసర్లు అని చెప్పుకున్నారు. ప్రధానమంత్రి చిలకలూరుపేట విజిట్కి వచ్చినప్పుడు ఏం పని చేశారని మీరు? ప్రధానమంత్రి మీటింగ్ని హౌ యూ కండక్టర్ దట్ మీటింగ్? ఎలక్షన్ కమిషన్ చీకొట్టలేదా మిమ్మల్ని? తీసేసిన డీజీని, ఇప్పుడున్న సిఎస్ని చీకొట్టలేదా? మీరు మాట్లాడతారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.